అప్పుడు పూజ అయిపోయిన తర్వాత మా పెద్దమ్మ గారు నిర్మలమ్మ గారు ఆమె కూడా మరణించారు. ఆమె నన్ను తీసుకుని వెళ్ళి మా సిమోనల ఫాదర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఫాదర్ అన్న మాట ఏంటంటే, నా ఆశ నెరవేరింది, నేను ఒక అమ్మగారిగా చూడాలనుకుంటున్నాను, చాలు ఇంకా నేను మరణిస్తే అని చెప్పారు. నిజంగా ఆ రోజు నాకు చాలా చాలా బాధ అనిపించింది. నేను ఇంత అదృష్టవంతురాలయ్యాను ఫాదర్ వల్ల, ఎంతోమందికి లేని దేవుడు నాకు ఇచ్చారనే సంతోషంతో నేను ఫాదర్ని ఆలింగనం చేసుకోవటం జరిగింది. ఈ విధంగా నేను నోవిషిట్ అయ్యి February 18th, 1990లో నేను సిస్టర్ అవటం, మొదటి మాట పట్టు స్వీకరించడం జరిగింది. ఆ విధముగా మొట్టమొదట మాట పట్టు 1999 February 18th స్వర్గీయ బిషప్ జాన్ తండ్రి గారు ములగాడ, అలాగే స్వర్గీయ బిషప్ మాథ్యూ చెరియన్ కునేల్ వారి చేతుల మీదుగా మొట్టమొదట మాట పట్టు స్వీకరించడం జరిగింది. ఆ తదనంతరము మా ఇంటికి హాలిడేస్కి వెళ్ళటం జరిగింది. ఆ సమయంలో ఒక 10 రోజుల తర్వాత నన్ను కేరళ తీసుకెళ్ళటం జరిగింది. స్వర్గీయ సిస్టర్ నిర్మల అవర్ ఫౌండ్రస్ నన్ను కేరళకి హాలిడేస్కి పిక్నిక్ లాగా తీసుకెళ్ళటం జరిగింది. మా బ్యాచ్ వాళ్ళందరినీ మేము అక్కడ ఒక 10-15 రోజులు ఉన్నాము. ఒక వారం మొత్తంగిలో అక్కడ కేరళ మొత్తంగిలో మేము ఇంగ్లీష్ రిట్రీట్ చేయటం జరిగింది. అలాగే మిగిలిన సిస్టర్స్ మలయాళం రిట్రీట్ పాల్గొనటం జరిగింది. ఆ రిట్రీట్ తర్వాత మమ్మల్ని అక్కడక్కడ త్రిచూరు, కేరళలో కోటయం, ఎలువాలి ఇవన్నీ కొన్ని చోట్లు చూపించటం, అలాగే అల్ఫోన్సమ్మ గారు చోటు మమ్మల్ని తీసుకెళ్ళటం, తర్వాత జ్ఞాన కేంద్రాలకి తీసుకెళ్ళి చూపించడం, ఆ విధంగా జరిగింది. ఉండటం మా కంపానియన్స్ అందరూ సిస్టర్ పౌలీన్, సిస్టర్ అంబులి, సిస్టర్ రీటా, సిస్టర్ లూర్ద్ మేరీ, సిస్టర్ షవరీనా, సిస్టర్ ఎలెన్ మేమందరం కలిసి ఈ పిక్నిక్లో పాల్గొనటం జరిగింది. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత నాకు హాలిడేస్ పూర్తయిపోయినాయి. ఇంకా అయితే నేను తిరిగి వచ్చే సమయంలో మా అత్తయ్య అంటే నాన్నగారు పెద్ద అత్తయ్య మా ఉన్న ఊర్లోనే ఆమె ఇంటికి వెళ్ళి చెప్పేసి వస్తామని చెప్పి వెళుతూ ఉన్నాను. దారిలో వెళుతూ ఉన్నప్పుడు ఒక తల్లి ఏడుస్తూ ఉంది. తల్లి అంటే శనివారం మొత్తం వాళ్ళు ఆ అమ్మాయి చాలామంది గుమిగూడి ఏడుస్తున్నారు. నాకు ఏంటని నాకు తెలీదు. నేను నార్మల్గా నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాను చెప్పి రావడానికి. అప్పుడు వాళ్ళు నన్ను పిలిచారు, అమ్మ ఒకసారి మీరు చిన్న ప్రార్థన చేయండి అమ్మా, దేవుని చిత్తం అయితే ఒకవేళ నా బిడ్డ స్వస్థత పొందుద్ది అని చెప్పి అడిగారు. అయితే నాకు అనిపించింది, ఇప్పుడే కదా నేను అమ్మగారు అయ్యాను, ఒకవేళ దేవుడు ఈ చిన్న విషయం ద్వారా ఆయన జీవితాన్ని నేనే తండ్రిని కనపరుస్తాడేమో, ఒకవేళ అలా జరుగుద్దేమని అనిపించి నేను మరియ తల్లిని, అలాగే జోజప్ప గారిని, యేసు ప్రభుని తలుచుకుని, మా ఫౌండ్రస్ నిర్మలమ్మ గారిని తలుచుకుని, అలాగే పేటిని చేయింట్ బ్రదర్ చార్లెస్ వారిని తలుచుకుని వాళ్ళకి ప్రేస్ అండ్ వర్షిప్ చేశాను. నేను ఎక్కువ ప్రార్థన చేయలేదు. యేసువా వందనం, యేసువా స్తోత్రం అనే ప్రార్థన అందరితో చెప్పించాను. ప్రార్థన చేసిన తర్వాత మరియ తల్లి యేసు ప్రభువ, మరియ తల్లి ఆనాడు కానాపల్లిలో నీటిని ద్రాక్షారసంగా మార్చడానికి నీ కుమారుని అర్థించు, ఈ ప్రాణాపాయంలో ఉన్న బిడ్డని రక్షించమని నీ కుమారుని అర్థించు, నీకు ఇష్టమైతే, అది నా చిత్తం కాదు, ఒకవేళ వాళ్ళు బలహీనతలు ఉంటే క్షమించమ్మా అని చెప్పి నేను ప్రార్థన చేయటం జరిగింది. అలాగే మా అత్తయ్య ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేయటం జరిగింది. అయితే ఆ అమ్మాయికి స్వస్థత జరిగింది. ఆ అమ్మాయికి జ్వరము అన్నీ పూర్తిగా తగ్గింది. చనిపోతుంది అనుకున్న ఆ బిడ్డ మళ్ళీ యథావిధిగా తన పని చేసుకోవటం మొదలుపెట్టింది. నాకు తెలియదు అది. నేను మామూలుగా హాలిడేస్ అయిపోయిన తర్వాత కాంగ్రిగేషన్కి జూనియర్ సిస్టర్గా జానంపేటకి వెళ్ళటం జరిగింది. అక్కడ ఫస్ట్ ఇయర్ థియాలజీ డిప్లొమా చేయటం జరిగింది. 1 year విద్యానిలయం సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ విద్యానిలయంలో
1 ఇయర్ నేను డిప్లొమా చేయడానికి అక్కడికి వెళ్ళాను. అది అయిన తర్వాత 1 ఇయర్ ఆడమిల్లి యేసు ఆశ్రమం కమ్మన్సీగా అంటే అక్కడ ఉండి జూనియర్ సిస్టర్ కనుక అక్కడ ఉండి అన్ని విషయాలు నేర్చుకోవడానికి 2వ సంవత్సరం ఆడమిల్లు నన్ను పంపించడం జరిగింది. ఆ తర్వాత నేను హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా అమ్మగారు నన్ను అడిగారు, నువ్వేం చేసావు అని చెప్పి. అడిగినప్పుడు అసలు నాకేం తెలియదమ్మా, నేనేం చేశాను, ఎవరు నేను ఏం అనలేదే అని చెప్పినప్పుడు అప్పుడు అమ్మ నాకు చెప్పారు, ఇలాగ దీవెనమ్మ ఇంటికి వెళ్ళావు నువ్వు. ఆ దీవెనమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డకి అస్వస్థతగా ఉంటే నీవు ప్రార్థన చేసావు, ఆ బిడ్డ స్వస్థత జరిగింది. అప్పుడు నేను అన్నాను, నేను మొట్టమొదట అమ్మగారు ఎంతోమంది గురువులు, బిషప్స్, అమ్మగారులు ప్రార్థన చేసిన దేవుని యొక్క శక్తి దేవుడు వాడుకున్నారు, అది నా పని కాదమ్మా, దేవుడే ఆమెను రక్షించారు అని చెప్పారు. అప్పటి నుండి ఆ తల్లికి నా మీద గొప్ప ప్రేమ. ఆ అమ్మకి నా తల్లికి కూడా ఎప్పుడైనా బాగోలేదన్నా నాకు ఫోన్ చేసి చెప్పేదమ్మా, ఇది బాగోలేదమ్మా ప్రార్థన చెయ్యి, లేకపోతే చెల్లికి బాగోలేదమ్మా ప్రార్థన చెయ్యి అని అడిగేది. బిడ్డలకు బాగోలేదన్నా ప్రార్థన చెయ్యి. ఇది తప్ప వేరే ఎప్పుడు అమ్మ నన్ను అది లేదమ్మా ఇది లేదని ఎప్పుడూ అడగలేదు. ఆ విధంగా నేను చాలా సంతోషపడ్డాను. మొట్టమొదటి అద్భుతం నా ఊరిలో జరిగింది, ఎవరికీ తెలియదు అది. ఇప్పుడు నేను ఈరోజు సాక్ష్యం చెప్తున్నాను, నా తల్లికి నా చెల్లికి తెలుసు అది, నా ద్వారా ఇలాగా ఆ ఇంటిలో అద్భుతం జరిగిందని. ఆ తర్వాత నేను తిరిగి ఆడమిల్లికి రావటం, ఆడమిల్లి నుండి మళ్ళీ జానంపేటకి 1 ఇయర్ ఉండి 2002లో నేను ఏపీఎస్ఎస్కి కోఆర్డినేటర్గా పనిచేయడానికి వెళ్ళటం జరిగింది. 2008 నుండి 2009 వరకు నల్లరాయిగూడ శ్రీకాకుళం ట్రైబల్ ఏరియా బోర్డింగ్లో పనిచేయటం జరిగింది. 1 ఇయరే. అది జూనియర్ సిస్టర్గా, సిస్టర్ అమల ఈజ్ సుపీరియర్, నేను జూనియర్ సిస్టర్గా పనిచేయటం జరిగింది. 2009 నుండి ఆడమిల్లి యేసు ఆశ్రమంలో పెద్దమ్మగారిగా సేవలు చేయటం జరిగింది. 2010 నుండి 11-12 వరకు నేను ఆడమిల్లిలో సుపీరియర్గా పనిచేశాను. 2012 నుండి మళ్ళీ తిరిగి ఏపీఎస్ఎస్కి పెద్దమ్మగారిగా ట్రైనింగ్ సెంటర్కి రావటం జరిగింది. 2013 వరకు ఏపీఎస్ఎస్లో నా ట్రైనింగ్ సెంటర్లో సుపీరియర్గా, అంటే ట్రైనింగ్ సెంటర్లకు మీటింగ్కి వచ్చే వాళ్ళు అన్ని విషయాలు చూసుకోవటం నాకు బాధ్యతను అప్పగిచ్చారు. అక్కడ 2 ఇయర్స్ నేను పెద్దమ్మగా పనిచేశాను. అక్కడ నుండి మళ్ళీ విజయవాడ డైసిస్ ఈదర బోర్డింగ్లో సుపీరియర్గా 2 సంవత్సరాలు బోర్డింగ్లో పిల్లలకి క్లాసులు తీసుకోవటం, వాళ్ళే స్కూల్కి పంపించటం, ఇవన్నీ కార్యక్రమాలు చదివించటం, ఆ పిల్లల యొక్క మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 2 సంవత్సరాలు కూడా అక్కడ సుపీరియర్గా పనిచేయడం జరిగింది. అయితే 2 సంవత్సరాల తర్వాత కూడా 1 సంవత్సరం కూడా నన్ను అడగటం జరిగింది. అయితే ఫార్మేషన్ హౌస్కి సుపీరియర్గా కావాలని మా జనరల్ అడగటం వల్ల ఆ సిస్టర్ క్లారిస్ నేను మళ్ళీ తిరిగి మా ఫార్మేషన్ హౌస్ జానంపేటకి 2015 నుండి 2016-17 దాకా 5 సంవత్సరాలు 19 దాకా నేను అక్కడ సుపీరియర్గా సేవలు అందించాను. అనేక మంది గురువులు, అమ్మగారులు వచ్చేవారు నా దగ్గరికి, వాళ్ళతో మాట్లాడేదాన్ని. తర్వాత స్పిరిచువల్ గైడెన్స్ కోసం కూడా బ్రదర్స్ నా దగ్గరికి వచ్చి ఫ్రాన్సిస్ కాలేజీ నుండి, వియానీ కాలేజీ నుండి, తర్వాత ఎంఎస్ఎంఐ తెలిసిన ఫాదర్స్ వాళ్ళందరూ కూడా నా దగ్గరికి, ఎంఎస్ఎఫ్ బ్రదర్స్ కూడా స్పిరిచువల్ గైడెన్స్కి వచ్చేవారు. ఫాదర్లకి పర్మిషన్ అడిగి వచ్చారా లేకపోతే ఊరికనే వచ్చారని అడిగేదాన్ని. కానీ వాళ్ళ టైం ప్రకారం ఫాదర్లు నా దగ్గరికి పంపించేవారు. ఫాదర్ జోలీ, ఫాదర్ జాన్సన్, ఫాదర్ అవర్ డైరెక్టర్, ఆయన కూడా పర్వాలేదు మరియా సిస్టర్ దగ్గరికి అయితే వెళ్ళండి, మీరు మాట్లాడవచ్చు అని చెప్పేసి పంపించడం జరిగింది. ఒక 15-16 మంది దాకా నేనున్న 5 సంవత్సరాలు వాళ్ళకి స్పిరిచువల్ గైడెన్స్ ఇచ్చాను. గురువులుగా అవ్వడానికి ఉన్న థియాలజీ, ఫిలాసఫీ చదివే బ్రదర్స్కి. అది తర్వాత అదేవిధంగా ఒంగూరు విలేజ్లో మినిస్ట్రీ కూడా చేయటం జరిగింది. అక్కడ ఉన్న 5 సంవత్సరాలు కూడా. అక్కడ నుండి నేను పెనుగొండ సుపీరియర్గా పనిచేయడానికి వెళ్ళాను. అక్కడ నుండి 1 సంవత్సరం నేను సుపీరియర్గా పనిచేశాను పెనుగొండ. అక్కడ మాకు స్కూల్ ఉంది, స్కూల్లో పనిచేస్తూ అక్కడ సిస్టర్కి సహకారం అందించే హెచ్ఎంకి. తర్వాత నేను దానికి ఇన్ఛార్జ్, స్కూల్ కూడా ఇన్ఛార్జ్గా కరస్పాండింగ్గా పెట్టారు.
అయితే నేను పెద్ద చదువుకోలేదు. నేను చదివింది కేవలం ఒక ఇంటర్, డిగ్రీ జస్ట్ పరీక్ష రాసుకున్నానే కానీ తప్ప నన్ను చదువుకోమని అడిగారు కానీ నేను ఎక్కువ చదువుని అభ్యసించలేదు. ఎందుకంటే నాకు ఎక్కువ ఇష్టం ఏంటంటే ప్రార్థన, తర్వాత మినిస్ట్రీ. అదే నాకు ఎక్కువ ఇష్టం. ప్రజల్లోకి కలిసిమెలిసి ఉండటం, ప్రజలకి సేవ చేయాలనే తాపత్రయం తప్ప ఎక్కువ చదువుకోవాలి, ఏదో పని చేయాలనే ఆశ మాత్రం నాలో లేదు. ఆ తర్వాత అక్కడి నుండి నన్ను లాస్ట్ ఇయర్ అంటే 2024-25 కూడా నేను మోతుకూరులో నల్గొండ డైసిస్లో సుపీరియర్గా సేవలు అందించడం జరిగింది. నాకు చాలా సంతోషం. బోర్డింగ్లో 60 మంది పిల్లలు ఉన్నారు. ఫాదర్ తానయ్య అక్కడ స్కూల్కి ఇన్ఛార్జ్, కరస్పాండెంట్, విచారణ గురువు కూడా వారి ఆధీనంలో నేను అక్కడ పని చేయటం జరిగింది. ఫాదర్ నా వర్క్ ఇన్ని చోట్ల నేను చేస్తున్నప్పటికీ అందరూ నా విషయంలో చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే నేను ఎవరికీ హామ్ చేయలేదు. దేవుడు నన్ను ఆ విధంగా నడిపించారు. అలాగే మా సభ నన్ను నమ్మి ఎక్కడెక్కడైతే నాకు బాధ్యతలు అప్పగించిందో ఆ బాధ్యతని సక్రమంగా చేయగలిగాను. నాకు చాలా సంతోషం. తిరిగి ఈసారి ఇక్కడ సెయింట్ జాన్ సెమినరీకి రావటం జరిగింది. అదే నాకు చాలా సంతోషం. ఆ విధంగా ఏపీఎస్ఎస్లో పనిచేస్తూ ఉన్నప్పుడు 2006 మే 31 ఆఖరి మాట పట్టును స్వీకరించడం జరిగింది. ఆ సమయంలో మా బ్యాచ్ వాళ్ళు సిస్టర్ అంబులి, సిస్టర్ రీటా, సిస్టర్ లూర్డ్ మేరీ, సిస్టర్ షవరీనా, సిస్టర్ మరియానంద, సిస్టర్ ఎల్సీ, సిస్టర్ ఎలెన్. We are 2 sisters from Tamil Nadu, 4 sisters from Kerala, 3 sisters Telugu. We 9 members together ఆఖరి మాట పట్టు స్వీకరించడం జరిగింది. బిషప్ జాన్ ములగాడ తండ్రి గారి చేతుల మీదుగా, అలాగే మాథ్యూ చెరీన్ తండ్రి గారు స్వర్గీయ బిషప్ మాథ్యూ తండ్రి గారి చేతుల మీదుగా ఆఖరి మాట పట్టును స్వీకరించడం జరిగింది. ఆ మాట పట్టు తర్వాత మేము తిరిగి మా ఇంట్లోకి వెళ్ళటం, థ్యాంక్స్ గివింగ్ మాస్ పెట్టుకోవటం జరిగింది. ఆ సమయంలో మా అమ్మ నాన్న చాలా ఆ రోజు మాట పట్టు టైంలో మా అమ్మ నాన్న రావటం, వారు ఆ పూజలో పాల్గొనటం, మా బంధువులందరూ, స్నేహితులందరూ, ఫ్రెండ్స్ అందరూ రావటం అదొక సంతోషం అనిపించింది. మా నాన్న అక్క చెల్లెళ్ళు, మా నాన్న అన్నదమ్ములు, బిడ్డలు అందరూ ఆసారి ఎక్కువ మంది పాల్గొనడం జరిగింది. అయితే నాకు చాలా సంతోషం అనిపించింది. తిరిగి ఇంటికి వెళ్ళి పూజను సమర్పించుకోవటం జరిగింది. ఆ పూజ ఆఖరి మాట పట్టు పూజ కూడా జంగారెడ్డిగూడెం ప్యారిష్లో జరిగింది. మొట్టమొదటి ప్యారిష్ దివ్య బలి పూజ నా సొంత గ్రామంలో జరిగింది, పంగడిగూడెం. ఈ ఆఖరి మాట పట్టు పూజ మాత్రం జంగారెడ్డిగూడెంలో జరిగింది. ఆ సమయంలో ఫాదర్ జ్ఞానప్రకాశ్ ఫాదరే నాకు పూజను సమర్పించారు. అలాగే ఫాదర్ విజయ్ కుమార్, తర్వాత ఫాదర్ పాస్కాలి ఫాదరు వీళ్ళు దివ్య బలి పూజను సమర్పించడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఈరోజు ఎలాగున్నానంటే ఈ దైవ పిలుపులో ముందుకు వెళ్ళడానికి కారణం ఇటు మా అమ్మగారులు, అలాగే డైసిస్ని గురువులు, మా తల్లిదండ్రులు, నా బంధువులు, నా చెల్లి, అన్నయ్య ఎంతో ప్రోత్సహించారు కనుకే నేను ఈనాడు ఈ దైవ పిలుపుకి ముందుకు వెళ్ళటం జరిగింది. అదే రోజు నేను చాలా సంతోషపడ్డాను. ఈ అనేక మంది బిడ్డలు దైవ పిలుపుని ప్రోత్సహించి ముందుకు పంపిస్తే ఈరోజు నాలాగే కాదు అనేక మంది దైవ పిలుపులో పాల్గొని అమ్మగారులు కానీ గురువులు కానీ అవుతాకి ఆస్కారం ఉంది, అవ్వాలని నేను ఆశపడుతూ ఉన్నాను. వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ విధంగా మాట పట్టు అయిపోయిన తర్వాత మా నాన్నగారికి ఒక 4 సంవత్సరాల తర్వాత మా అన్నయ్య గారికి అస్వస్థత రావటం జరిగింది. అస్వస్థత వలన నా అన్నయ్య గారు మరణించడం జరిగింది. అన్నయ్య గారు మరణించిన వెంటనే నాకు ఉన్నది ఒక చెల్లి, నేనే. ఇంకా వారిద్దరిని చూసుకోవడానికి ఎవరు లేరు.
నా చెల్లన్నా చూసుకోవాలి, నేనన్నా చూసుకోవాలి. అప్పుడు నా సభని నేను అర్థించినప్పుడు ఒక 6 నెలలు నేను సెలవు అడిగాను. 6 నెలలు సెలవు అడిగినప్పుడు మా కాంగ్రిగేషను బిషప్ జయరావు పొలిమేర తండ్రి గారితో మాట్లాడి నాకు పర్మిషన్ ఇవ్వటం జరిగింది. నేను వెళ్ళిన 6 నెలలోపే మా నాన్నగారు, మా అన్నయ్య చనిపోవటం వల్ల భరించలేక నాన్నగారు త్వరలోనే 80 సంవత్సరాల ఆయన వయసు మరణించడం జరిగింది. వాళ్ళిద్దరూ చనిపోయిన వెంటనే నాకు చాలా బాధ అనిపించింది. ఇటు చూస్తే చెల్లొక్కతే ఉంది, అమ్మ వృద్ధాప్యంలో ఉన్నారు. ఎలాగని నాకు బాధ అనిపించినప్పుడు నాకు జ్వరం వచ్చిందండి. ఆసుపత్రికి వెళ్ళాను, చూపించుకున్నాను, తగ్గలేదు, ఏ విధంగానూ తగ్గలేదు. అప్పుడు నేను మా సిస్టర్ లీలా అమ్మగారికి జనరల్ సుపీరియర్కి ఫోన్ చేసి, సిస్టర్ నాకు ఇలా జ్వరం వస్తుంది, తగ్గట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదంటే, నువ్వు కమ్ బ్యాక్ కాంగ్రిగేషన్కి అని చెప్పారు. నేను తిరిగి కాంగ్రిగేషన్కి వెళ్ళినప్పుడు వంగాయగూడెం హాస్పిటల్లో చూపించారు. తర్వాత పొజ్జోలి హాస్పిటల్లో 1 వారం ఉన్నాను. నాతో సిస్టర్ శారద, సిస్టర్ అలేఖ్య, సిస్టర్ రజిత, వీళ్ళ ముగ్గురు నాకు సహాయం చేశారు. 24 డిసెంబర్ నేను చనిపోతాను, ఇంకా నాకు నమ్మకం లేదు అని మా ఇంటికి మా చెల్లికి ఫోన్ చేసి, మా పెద్దమ్మగారు నా ఫోన్ కూడా తీసేసుకుని పెద్దమ్మగారికి మా ఇంటికి ఇన్ఫామ్ చేశారు. మా చెల్లికి అక్కకు బాగోలేదు, అక్క చనిపోవచ్చు, చెప్పలేము అని చెప్పినప్పుడు మా చెల్లి చాలా బాధపడింది. ఎందుకంటే ఇటు నాన్నగారు లేరు, అన్నయ్య లేరు, నేను కూడా ఏదన్నా అయితే అమ్మ నేను ఎలా ఉంటామని చెప్పి చాలా బాధపడింది. ఆయన అమ్మని ఇడిచిపెట్టి నన్ను చూడడానికి వచ్చినప్పుడు తెల్లారి 25వ తారీఖు ఉదయం అంబులెన్స్ వచ్చి నా ఎదురుగుంటా ఉంది. ఏంటి అంబులెన్స్ వచ్చింది ఏంటి, ఎక్కువ అంటున్నారు పెద్దమ్మగారు, ఇదేంటి అంబులెన్స్ ఎందుకు, నేను బాగానే ఉన్నాను కదా అనుకున్నాను. ఆ టైంలో నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నీ చిత్తమైతే నేను మరణిస్తే నన్ను నీ సన్నిధి చేర్చుకో, నా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించు అని ప్రార్థన చేసుకున్నాను. అలాగే మా అమ్మ ఉన్నంతకాలం నన్ను క్షేమంగా ఉంచమని ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు నన్ను అంబులెన్స్లో విజయవాడ సెయింట్ యాన్స్ హాస్పిటల్లో జాయిన్ చేయటం జరిగింది. 15 రోజులు నేను ఆసుపత్రిలో ప్రతిరోజు బ్లడ్ టెస్ట్ చేయటమే, ప్రతిరోజు ఇంజక్షన్ చేయటమే. నాకు నిజంగా ఏంటి ఇలాగైపోయాను ప్రభు అని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. నీ చిత్తం అయితే అమ్మన్నంతకాలం నన్ను ఉంచు, అమ్మ చనిపోయిన తర్వాత నీ ఇష్టం ప్రభు, ఎందుకంటే నా చెల్లికి తోడు ఇంకెవరూ లేరు అని చెప్పి నేను బాధపడినప్పుడు దేవుడు నన్ను సజీవనగా ఉంచారు. ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా నేను నా తరపున నేను సరిపోదండి. ఎందుకంటే దేవుడు నాకు తిరిగి మళ్ళీ ప్రాణాన్ని ఇచ్చారు. చనిపోయేంతవరకు వెళ్ళి నన్ను దేవుడు తిరిగి నన్ను కాపాడారు. 2019లో నేను తిరిగి యథావిధిగా మనిషిగా అయ్యాను. ఆ నెల 1 నెలంతా అమ్మగారు నన్ను ఇంట్లో ఉంచి ప్రతి క్షణం ఏం తినాలో ఏం తాగాలో అన్నీ చూసిన వ్యక్తి సిస్టర్ లీలా సిస్టర్ జనరల్. అలాగే నాకు ప్రోత్సహించి ముందుకు నడిపించింది సిస్టర్ సెలీను, సిస్టర్ క్లారిస్, సిస్టర్ లీలా సిస్టర్ మరియానంద. నా ఇంట్లో ఏ ఇబ్బంది వచ్చినా ఏ బాధ వచ్చినా నేనేం చేయాలో తెలియలేనప్పుడు సహాయం చేసింది ఎవరంటే మా సభని నేను ఎప్పుడూ జీవితాంతం నేను మర్చిపోలేనండి. అలాగే మా ఫౌండర్స్ స్వర్గీయ నిర్మల అమ్మగారు కూడా నాకు నా ఇంటికి ఎంతో సహాయం చేశారు. ఆమె ఇంటికి కూడా తీసుకెళ్ళారు, నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న వ్యక్తులు వీరు. అలాగే మేము బ్రదర్ చార్ల్స్ వారు అంటే పేట్రన్ సెయింట్గా మేము ఎన్నుకున్నాం. ఆయన యొక్క స్పిరిచువాలిటీ ఏంటంటే ప్రేమ కలిగి జీవించటం, అందరినీ స్వాగతించటం, అందరినీ ఒకే విధంగా ప్రేమించే గొప్ప గుణం మనకి ఇవ్వాలి. అలాగే హార్డ్ వర్క్, కష్టపడి పని చేయాలి అని చెప్పి నేర్పిన సత్యం మా చార్ల్స్ డిఫో గారు. అలాగే మా ఫౌండర్స్ కూడా అలాగే జీవించి మాకు నేర్పించారు. ఆమె ఉన్నంతకాలం 82వ సంవత్సరంలో ఆమె చనిపోయారు. ఒక్కరోజు కూడా ఆమె పూజ చూడకోకుండా లేదు. ప్రతిరోజు 5 గంటలకు లేచి 5:30కి గుడికి వెళ్ళేవారు. పూజలో మాకంటే ముందే ఉండేవారు.
ఆమె నేర్పిన సత్యం నేను ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఉండడానికి దేవుణ్ణి మరియ తల్లిని ప్రార్థన చేస్తాను. అలాగే నేను నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే, మరియ తల్లిలో ఉన్న గొప్ప గుణం, మిక్కిలి నెనరగల తల్లి జపము. నాకు ఒక సిస్టర్ చెప్పింది, 33 సార్లు ఏ ఇబ్బంది వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రార్థన చెయ్యి, మరియ తల్లి నీకు ఎన్నో వెంటనే ఉండి ఓదార్పుని ఇస్తారు. నేను ఈ జీవితానికి మరియ తల్లి నాకు ఎంతో సహాయం చేశారు. అలాగే 2024 ఏప్రిల్ 6వ తారీఖున నా ఇంటి మొట్టమొదట కాంగ్రిగేషను నా జూబిలీ చేసింది. 25 సంవత్సరాలు జూబిలీ మా కాంగ్రిగేషన్ సెలబ్రేషన్ చేసిన తర్వాత నా ఇంటిలో పూజను సమర్పించుకోవటం జరిగింది. అప్పటికి మా అమ్మగారు మరణించారు. మా చెల్లి పెట్టాలనే ఆలోచనతో మా చెల్లి పిల్లలు, అన్నయ్య పిల్లలు, చెల్లి పిల్లలు అందరూ కలిసి ఎక్స్పెన్స్ అంతా వాళ్ళే పెట్టుకుని, ఫాదరు బూసి యేసుపాదం గారు మా విచారణ గురువులు, ఇప్పుడు మా విచారణ అయింది పంగడుగుడు, ఆయనే ద్వారానే ఆ రోజు కార్యక్రమాలన్నీ సమస్తము ఆయనే బాధ్యత తీసుకుని, భోజనాలు మొదలుకొని పూజ విషయంలో, పాటల విషయంలో, డెకరేషన్ విషయంలో అన్నీ సమస్తం ఆయనే తీసుకుని నాకు ఎంతో చేదోడుగా ఉండి ఒక అన్నలాగా నాకు ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చింది. అంటే బూసి యేసుపాదం ఫాదర్ గారు ఇప్పుడు ప్రెసెంట్ మా విచారణలో ఉండి వేరే విచారణకి వెళ్ళటం జరిగింది కొద్ది రోజుల ముందే. నిజంగా ఆయనకి కృతజ్ఞతలు. అలాగే మా విచారణలో ఉన్న బిడ్డలందరి కోసం నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తాను. వాళ్ళు కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం నేను ఈ సెయింట్ జాన్ సెమినరీలో నేను ఇక్కడికి జాయిన్ అవ్వటం జరిగింది మే నెల 2025లో. నేను, సిస్టర్ జాస్మిన్, సిస్టర్ రోషిని మేము చేసే ఇక్కడ పని బ్రదర్స్కి, ఫాదర్స్కి, ఇక్కడున్న మా అందరికీ ఫుడ్ మాత్రమే మేము చూసుకుంటున్నాము. భోజన విషయంలో షాపింగ్కి వెళ్ళటం, ఆ వస్తువులు తీసుకురావటం, వాళ్ళతో తయారు చేయించి అందరికీ అందుతుందా లేదనేది చూసుకోవటం. అలాగే మా పాప సంకీర్తన విషయంలో, రికలెక్షన్ విషయంలో, పూజ విషయంలో, అన్ని విషయాల్లో సెయింట్ జాన్ సెమినరీ నుండి ఫాదర్ మరెడ్డి ఫాదర్ క్రిస్టఫర్ ఫాదర్ మాకు అన్ని విషయాల్లో మాకు తోడుగా ఉండి ఇంతవరకు మాకు నడిపించారు. అలాగే జాస్మిన్ అమ్మగారు మాకు పెద్దమ్మగారు, ఆమె మమ్మల్ని చాలా ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటారు. మానవ బలహీనలు చిన్న చిన్న వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇది నేను చెప్పాలంటే అమ్మగారి జీవితంలో కష్టాలు లేవని చెప్పలేను. కష్టం ఎక్కడైనా ఉంది. ఆ కష్టాన్ని భరించినప్పుడే మనం ముందుకి సాగుతాం. ఆ కష్టమే ఒక గుణపాఠం అవుతుంది. ఆ కష్టమే మనకి ఒక సంతోషాన్ని ఇస్తుంది. ఒకరోజు తప్పు తెలుసుకున్నప్పుడు ముందుకు వెళ్తేనే మనకు ఆనందం ఉంది. తప్పుని తెలుసుకోకుండా మళ్ళీ తప్పు చేస్తే అది మంచిది కాదనేది నేను గ్రహించాను. ప్రత్యేకించి సెయింట్ జాన్ సెమినరీ వాళ్ళకి అందరికీ, ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుపుతున్నాను. వారి కోసం కూడా ప్రార్థన చేస్తాను. ప్రియమైన తల్లిదండ్రులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఎవరైతే నా యొక్క మాటలు వింటూ ఉన్నారో వారందరికీ ఒక విన్నపం. మీ అమ్మాయిని మీ చిన్నప్పటి నుండే భక్తి మార్గంలో పెంచి వారిని దైవ పిలుపుకి పంపిస్తే కోత ఇస్తారము, పనివారు తక్కువ అని దేవుడు చెప్పిన విధంగా మన బిడ్డలను మనం ప్రోత్సహించి దైవ సేవకి పంపించి దేవునిలో వాళ్ళని ముందుకు సాగించడానికి మీరందరూ సహకరించండి. ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే దైవ పిలుపు అమ్మగారు కానీ ఫాదర్ కానీ ఉంటారో ఆ కుటుంబాన్ని దేవుడు అధికంగా దీవిస్తారని నేను నమ్ముతున్నాను. మీరు కూడా మీ బిడ్డల్ని దైవ పిలుపుకి పంపించినప్పుడు తప్పకుండా ఆ అనుభూతిని పొందుతారు. అలా అని కుటుంబంలో సమస్యలు లేవని నేను చెప్పను. మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరిలో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటినీ అధిగమించాలంటే దేవుని శక్తి, మరి తల్లి ప్రార్థనా శక్తి మనకు ఉండాలి. అలాగే మన తల్లిదండ్రులు, మన బంధువులు, మన స్నేహితులు, మనమందరం కలిసి మన బిడ్డల కోసం ప్రార్థన చేసి వాళ్ళ మంచి భవిష్యత్తు, ఆ దైవ పిలుపుని అందించడానికి ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క విచారణలో ఉన్న గురువులు, అలాగే బిషప్స్ అందరూ దీనికి సహకరిస్తున్నారని నాకు చాలా సంతోషం. అలాగే బిషప్ గారు కానీ, గురువులు కానీ, అమ్మగారులు కానీ ఎక్కడ నుండి పడము. సామాన్యమైన మన తల్లిదండ్రుల నుండి పుట్టి
మన గ్రామంలో పెరిగి పెద్దవాళ్ళు అయి విద్యాభ్యాసం నేర్చుకుని మనకేమి తెలియనా మనకేదో వచ్చు మనకు అన్ని మనకు అది వచ్చి ఇది వచ్చి అది చేయొచ్చు ఇది చేయొచ్చు అనుకోవటం కాదు. దేవుడు ఏది రాకపోయినా దేవుడు ఎన్నుకునేదే దైవ పిలుపు. మనం వేరెవ్వరూ ఎన్నుకోరు, దేవుడు ఒక్కరే ఎన్నుకునేది. ఆ ఎన్నికను మనం స్వీకరించాలంటే మనం అందరం కలిసి ప్రార్థన చేయాలి. ఈ అవకాశం ఇచ్చిన దివ్యవాణి ఛానల్ వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు, వందనములు. థ్యాంక్ యూ సో మచ్.